జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాకనే అప్డేట్ ఇచ్చాను. ఈ రోజు మనకి వినాయకుడికి సంబంధించిన లెగ్స్ అనేది లేపుకున్నారు అనమాట. మొత్తం ఫుల్ వీడియోలో చూపిస్తాను. సో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫైనల్లీ గాయస్ మనకి వినాయకునికి సంబంధించిన కాళ్ళు అయితే లేపుతున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. నాకు సడన్ గా కాల్ వచ్చింది. సో ఇందాకనే అప్డేట్ ఇచ్చాను కదా, ఇప్పుడైతే మనకి వినాయకునికి సంబంధించిన కాల్ చూడండి ఎలా లేపుతున్నారు చూడండి. ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో ఫైనలీ ఈరోజు మనకి స్వామివారికి సంబంధించిన లెగ్స్ అయితే పైన జాయిన్ చేస్తున్నారు. సో మొత్తం ఈ వెల్డింగ్ అయితే ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు అయితే వెల్డింగ్ చేసుకోరు, జస్ట్ మన లెగ్స్ అనేది పైకి లేపుతున్నారు. ఎందుకంటే మనకి స్పేస్ లేదు కాబట్టి. సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు నాగబాబు అన్న కాల్ చేసి కాలు అయితే లేపేసుకోండి అనగానే సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు కాలు అయితే లేపుకుంటున్నారు చూడండి. సో మొత్తము ఎంతమంది ఉన్నారు చూడండి మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో చాలా బరువు ఉంటుంది ఒక చూడండి. బా 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 సో ఎంత నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఒక చూడండి, అబ్బా ఎంత బరువు ఉంటే లేపుతారు చూడండి. సో యాక్చువల్లీ నేను క్రేన్ వస్తుంది అనుకున్నాను. సో చూడండి ఎలా లేపుతున్నారు చూడండి. ముంగడికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో దూరం కొంచెము అటు ఇటు బ్యాలెన్స్ అయితే అయిపోతుంది కాబట్టి కొంచెం దూరం ఉండి చూపిస్తున్నాను. సో సెకండ్ కాళ్ళకి వచ్చేసి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడైతే దూరం నుంచి చూపిస్తాను. నాకు భయం అవుతుంది ఏమైనా అవుతుందేమో అని. సో ఒక చూడండి ఎంత పై నుంచి లేపుతున్నాడో అన్న చూడండి. సో అన్న ఆ సపోర్టింగ్కి అగో చూడండి బాబా బాబా. సో అటు సపోర్టింగ్కి లెఫ్ట్ ఉండాలి కాబట్టి లెగ్ అనేది. సో అన్న ఒక్కడు పై నుంచి లేపుతున్నాడు. సో కింద వచ్చేసి మన బాయ్స్ చూడండి, ఇటు 5 ఇటు 2. చాలా చాలా బరువు ఉంటుంది కాబట్టి బాబా ఎలా లేపుతున్నారు చూడండి. చూసుకోవచ్చు మనకి వినాయకుడికి సంబంధించిన కాళ్ళు అయితే లేపుతున్నారు అనమాట. చూడండి చూసుకోండి గాయస్, మనకి వినాయకుడికి సంబంధించిన ఒకప్పుడే కాళ్ళు అనేది ఒకటి ఫిక్స్ చేసేస్తారు. సో చూడండి ఇక్కడ నుంచి రోప్ అనేది సో పైనాక కట్టుకొని సో మొత్తం ఫిక్స్ చేస్తారు అనమాట. చూడండి ఇందాక చూపించాను కదా. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మెల్లగా లాగుతారు అనమాట. చూడండి సో టైట్ లాగినారు ఇందాక చూసారు కదా. సో టైట్ లాగి ఇప్పుడు మెల్లగా లూజ్ చేస్తున్నారు చూడండి. కింది వరకు రావాలి కాబట్టి, ఎగ్జాక్ట్ పొజిషన్ లో రావాలి కాబట్టి చూడండి. సో పై నుంచి చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి వినాయకునికి సంబంధించిన ఫస్ట్ లెగ్ అయితే జాయిన్ చేసేస్తారు. సెకండ్ వచ్చేసి మనకి ఇంకొక లెగ్ అనేది అక్కడ ఉంది చూడండి. సో ఈ లెగ్ కూడా పై నుంచి ఇది లెగ్ జాయిన్ చేసిన తర్వాత ఈ లెగ్ అనేది పై నుంచి జాయిన్ చేస్తారనమాట. సో పైన సేమ్ ఇదే తాడు, సేమ్ తాడు ఉంది కదా. సో కనిపిస్తుందా? కరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం గుంజుకొని సో కరెక్ట్ పొజిషన్ అనేది చేసుకుంటారు అనమాట. చూడండి సో అసలు యాక్చువల్లీ మనకి క్రేన్ అనేది రావాలి, బట్ టైం లేదు కాబట్టి, ఇక్కడ స్పేస్ కూడా లేదు కాబట్టి మనకి వినాయకుడి ఈ రోజే లెగ్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. చూడండి కరెక్ట్ ఫిక్స్ చేసుకుంటున్నారు చూడండి. ఎగ్జాక్ట్ ఆ పొజిషన్ లో కొంచెం ముందు పెట్టుకుంటారు. ఇప్పుడే వెల్డింగ్ చేయాలన్నమాట. కొంచెము అది ముందు పెట్టుకొని అక్కడక్కడ ముందు పెట్టుకొని వెల్డింగ్ వర్క్ అనేది ఒక 2-3 డేస్ లో స్టార్ట్ చేస్తారనమాట. చూడండి మొత్తము పైన సో పైన తాడు కట్టుకొని అనేది మొత్తము లాగుతారు అనమాట. అది చూసారా, ఒక లెగ్ అయితే ఫిక్స్ చేసేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో అక్కడ చూడండి మొత్తం తాళ్లతో కట్టుకుంటున్నారు. అంటే ఎటు ఊవకుండా జస్ట్ తాళ్లతో కట్టుకుంటున్నారు. 1 వీక్ లో మనకి లెగ్స్ సంబంధించిన మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ మొత్తం బాడీ అయితే లేపుతారు అనమాట. సో చూడండి అబ్బా, ఒక లెగ్ లేపిన తర్వాత ఎలా కనిపిస్తుంది చూడండి. సో ఇంకా 2 డేస్ టైం పడుతుంది అనుకున్నాం కానీ మన వెల్డర్స్ అన్న వాళ్ళు అప్పటికప్పుడే అనుకున్నారు. సో మన నాగబాబు అన్న లేడు. సో అక్కడ విశాఖపట్నంలో ఇంకొక విగ్రహం అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నాడు. సో అన్న కాల్ చేసేసి స్పేస్ లేదంటే లేపేసేయండి అని అన్నాడు కాబట్టి అందరూ వెల్డర్స్ అన్న వాళ్ళు అనుకొని లేపేసేసారు మన వినాయకుని కాళ్ళు. సో ఇది కూడా లేపేస్తారు. సో దానికి ముందు మనకి చూస్తాను చూడండి, మన వినాయకునికి సంబంధించిన మొత్తం బొజ్జ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక వీడియోలో చూపించాను కదా, మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు జస్ట్ ఒక 5% వర్క్ అనేది ఉండే. సో ఇప్పుడు కూడా ఒక 3% వర్క్ ఉంది. జస్ట్ హ్యాంగ్లర్స్ అనేది పెడతారు అనమాట. సో మధ్యలో సో ఇక్కడ కనిపిస్తుంది హ్యాంగ్లర్. సో హ్యాంగ్లర్స్ అనేది సో ఇలా వస్తుంది కర్వ్స్ లాగా. సో మొత్తం అటు ఇటు మొత్తం హ్యాంగ్లర్స్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ రేపటి అప్డేట్ లో చూస్తాను హ్యాంగ్లర్స్ అనేది. సో ఈ రోజు కంప్లీట్ చేసేస్తారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ చెస్ట్ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ యాంగిల్స్ అయితే రావాలి. సో అక్కడైతే తలకాయలు వస్తాయి అనమాట. మొత్తం అటు 2 ఇటు 2 మధ్యలో మెయిన్ తలకాయలు అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ నుంచి చేతులు వస్తాయి.
సో ఇటు ఇటు 5 చేతులు, అటు 5 చేతులు. ఇక్కడ చూడండి మొత్తం యాంగ్లర్స్ వస్తాయి. సేమ్ అక్కడ కనిపిస్తుందా, సేమ్ యాంగ్లర్స్. ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ నుంచి ఒక యాంగ్లర్, ఇక్కడ నుంచి ఒక యాంగ్లర్. బందోబస్తు ఉండాలి కాబట్టి బాడీ అనేది. సో యాంగ్లర్స్ అనేది మనకి వెల్డింగ్ ఇస్తారు అనమాట. జస్ట్ ఒక 5% ఉంది, రేపు చూపిస్తాను. రేపు హ్యాంగ్లర్స్ ఎక్కడెక్కడ వేసారో రేపు చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి మొత్తం కాళ్ళు అనేది వస్తాయి ఇటో అటోకు. సో కొన్ని ఇంకొక 1 వీక్ లోపలనే మనకి అది వెల్డింగ్ అనేది చేస్తారనమాట. మనకి వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ లెగ్ అనేది సో పైకి లేపుతారనమాట. సో చాలా టఫ్ అన్నమాట. అసలు క్రేన్ అనుకున్నాం కాబట్టి సో ఈ అన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చూడండి. సో ఇక్కడ నుంచి అక్కడ లేపాలంటే చాలా ఎంత బాయ్స్ ఉన్నారు చూడండి. ఇందాక చూపించాను కదా ఎంతమంది బాయ్స్. అసలు అంత స్ట్రగుల్ కావాలి లేపాలంటే. చాలా బరువు ఉంటది మనకి వినాయకుని లెగ్. సో ఇగో లేపుతున్నారు చూడండి. ఫస్ట్ తాళ్ళతో కట్టుకుంటారు, ఇందాక చూపించాను కదా. సో నాకు సడన్ గా చెప్పారనమాట, అందుకోసమే దండదానం రుక్కుంటూ వచ్చేసి ఇందాక నేను అప్డేట్ ఇచ్చాను. ఇప్పుడు లెగ్స్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను చూడండి. సో ఒక తాళ్ళతో కట్టుకున్న తర్వాత పైకి లేపుతారు, చూస్తాను చూడండి. సో చూసుకోవచ్చు ఇగో మనకి వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ లెగ్ అనేది లేపుతున్నారు చూడండి అగో. సో ఇక్కడ మన బాయ్స్ లాగుతారు, అక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు చూడండి. బాబా బాబా బాబాగో ఎలా లాగుతున్నారు చూడండి. బాబా బాబా చూడండి గాయస్. అబ్బా ఫైనల్లీ మనకి వినాయకునికి సంబంధించిన లెగ్స్ అయితే లేపుతున్నారు మన వెల్డర్స్ అన్నవారు చూడండి. ఇక్కడ ముగ్గురు, అక్కడ పైన కూడా ఉన్నారు చూడండి. సో బాబా బా. సో ఫైనల్లీ మన వినాయకునికి లెగ్స్ అనేది లేపుతున్నారు. వెల్డింగ్ అనేది ఇంకొక 3-4 days లో స్టార్ట్ చేస్తారు. చూడండి చాలా బరువు ఉంటది. ఓ ఎంతమంది నూగితే అయితే చూడండి. ఇక్కడ నుంచి లాగుతారు అనమాట. లాగుతున్నారు చూడండి. ఇక్కడ కొంచెము అది లేపట్లేదు, సో లేగట్లేదు. ఇక్కడ నుంచి లేపుతున్నారు చూడండి. మన బాయ్స్ అందరు వచ్చేసినారు ఇందాక సేమ్. సో ఎలా లేపారు అలానే సార్ చూడండి, ఎలా లేపుతారు చూడండి. పైనుంచి బాబా బాబా అగో అగో బాబా బాబా. సో పైన ఇందాక కట్టుకున్నారు చూపించారు కదా, ఇందాక కట్టుకున్నారు. లోపలికి వెళ్ళి కట్టుకున్నాడు, పైనుంచి చూడండి అగో అలా వస్తుంది. బాబా బాబా అంతా బరువు ఉంటుంది చూడండి గాయస్. అబ్బా ఇంత మంది లాగుతూ వస్తుంది చూడండి. సో పైన కూడా చూడండి అన్న ఉన్నాడు చూడగా. అన్న అనేది కొంచెము అటు ఇటు జరగకుండా ఇటు అనేది లాగుతారు అనమాట. అన్న ఒక్కడే ఉన్నాడు పైన, సో మిగతా అన్న వాళ్ళు కింద ఉన్నారు చూడండి. ఫైనలీ మనకి వినాయకుడి లెగ్స్ అనేది లేపుతున్నారు. సో చూసుకోవచ్చు మనకి ఫైనల్లీ మన వినాయకుని లెగ్ అనేది పైకి వచ్చేసింది చూడండి. బా ఇంతమంది లాగుతూ అవుతుంది గాయస్. అగో పై నుంచి కింద వరకు అగో చూడండి. సో అక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇందాక మన సుత్తిల తాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న తాళ్ళు. సో తాళ్ళతో కట్టుకుంటారంట చూడండి. ఎగ్జాక్ట్ గా అగో ఇక్కడ ఎలా వచ్చిందో సేమ్ ఎగ్జాక్ట్ గా అలా రావాలి చూడండి. సో మన సందీప్ తాత కూడా అన్నాడు. సో సందీప్ తాత గైడ్ చేస్తున్నారు అలా ఇలా అలా అని చూడండి. ఇంతమంది దూకుతాయి చూడండి. కొంచెం అటు పైకి లేపుకొని గ్యాప్ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత కరెక్ట్ సెట్ చేసుకుంటారు అనమాట. చూడండి కరెక్ట్ సెట్ చేసుకుంటారు చూడండి. మెల్లిగా డౌన్ చేస్తారు చూడండి. సేమ్ మెల్లిగా డౌన్ చేస్తారు చూడండి. డౌన్ చేసిన తర్వాత సేమ్ ఇందాక ఎలా చేస్తారో డౌన్ అలానే చేస్తారు అనమాట. సో డౌన్ చేసిన తర్వాత తాళ్ళతో కట్టుకుంటారు. పైకి వెళ్తున్నారు చూడండి అన్న. పైకి వెళ్తున్నాడు చూడండి. పైకి వెళ్ళిన తర్వాత అన్న లోపల నుంచి కట్టుకుంటూ వస్తాను అనమాట. అది కూడా చూపిస్తాను. ఇందాక ఎలా కట్టుకున్నాడు సేమ్ అలానే మన వెల్డర్ అన్న కట్టుకుంటూ వస్తాడు అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఎటు ఊగకుండా జస్ట్ బ్యాలెన్స్ మంచిగా గట్టిగా ఉండాలి కాబట్టి పైనుంచి సుత్తిల తాడుతోటి కట్టుకుంటూ వస్తారనమాట. సో ఫైనల్లీ మన వినాయకునికి సంబంధించిన లెగ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు.
చూడండి పైకి లేపేశారు. బా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అగో ఎలా కనిపిస్తుంది చూడండి లెగ్స్. బా నాకైతే లైవ్ లో ఉన్నాను. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అగో ఇంకొక 2-3 డేస్ లో మనకి వెల్డింగ్ కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇగో మనకి హ్యాండ్స్ అయితే ఇగో చూడండి మనకి ఇక్కడ ఒక హ్యాండ్. సో ఇందాక ఇక్కడ ఉండి అక్కడ జరుపుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇక్కడ ఒక హ్యాండ్, సో ఇక్కడ ఒక చేతు, అక్కడ ఇగో ఇక్కడ ఒక చేతు, అక్కడ 3 చేతులు, 1 2 3 4 చేతులు ఉన్నాయి అక్కడ. అక్కడ కనిపిస్తుందా? సో 4 చేతులు ఉన్నాయి. అండ్ అక్కడ ఇంకొకటి తయారు చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అక్కడ ఒకటి, ఇంకోటి లాస్ట్ ఇంకొక చేతు అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఇది ఒక తయారు చేస్తున్నారు, ఇంకొక చేతు అనేది బ్యాలెన్స్ ఉంది అనమాట. సో ఇక్కడ చూడండి ఈ రోజు మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఫైనల్లీ మన లెగ్స్ అనేది మన ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన కింద లెగ్స్ అనేది పైకి లేపేశారు. సో ఇది ఈరోజు వర్క్ స్టేటస్. మొత్తం అయితే పైకి లేపుకున్నాడు ఫైనల్లీ. సో మొత్తము అన్ని బాడీ పార్ట్స్ అయిపోయిన తర్వాత వినాయకుడికి సంబంధించింది వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తారు. చూడండి బా ఓ తార్లతో కట్టుకుంటున్నాను చూడండి. అగో కనిపిస్తుందా? చాలా గట్టిగా కట్టుకుంటాడు. ఎందుకంటే మంచిగా ఉండాలి, బందోబస్తు ఉండాలి కాబట్టి. చూడండి సో ఇగో అన్న వాళ్ళు పట్టుకున్నారు. సో అది అయిపోయిన తర్వాత తాడ్లు అనేది తీసేస్తారు అనమాట. వినాయకునికి సంబంధించిన శరీరం. సో శరీరం అనేది ఇగో సో మొత్తం బాడీని అయితే ఇగో అక్కడ పెట్టుకుంటున్నారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇంకా పైకి అయితే లేపట్లేరు, ఎందుకంటే ఈ రోజు మన జస్ట్ లెగ్స్ అయితే లేపుతున్నారు. ఈ రోజు జస్ట్ ఇదైతే స్పేస్ అక్కడ కొన్ని పనులు వర్క్స్ జరగాలి కాబట్టి సో ఇక్కడ ఇదైతే కొంచెం అది జరుపుకుంటున్నారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో అక్కడ స్పేస్ లేదు కదా, సో ఇక్కడ స్పేస్ లేదు, మన వర్క్ చేయాలన్న స్పేస్ లేదు కాబట్టి సో మొత్తం ఇక్కడ జరుపుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుందో చూడండి. అబ్బా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి పొట్ట చూడండి. అబ్బా బాబా బా. సో ఇది కూడా ఒక 1-2 డేస్ లో మన పొట్టకి సంబంధించింది అయితే లేపుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇక్కడ చూడండి పక్కకి జరుపుకుంటున్నారు. ఎందుకంటే మనకి వెల్డర్స్ అన్న వాళ్ళకి స్పేస్ లేదు, జస్ట్ మనకు చాక్ గీసుకొని మన ఫేస్ కి సంబంధించిన అయితే రేపటి నుంచి తయారు చేస్తారు. మొత్తం అక్కడ నుంచి మొత్తం చాక్ గీసుకొని మన 5 ఫేసెస్ అనేది తయారవుతుంది. సో మొత్తం ఎలా పెట్టుకున్నారు చూడండి. సో అక్కడ కూడా స్పేస్ లేదు కాబట్టి మొత్తం అన్ని జరుపుకున్నారు. అది స్టేజ్ కూడా జరుపుకున్నారు చూడండి. ఇక్కడ నుంచి స్టేజ్ జరుపుకున్నారు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఫేసెస్ అవుతాయి కాబట్టి జరుపుకున్నారు అనమాట. ఇగో సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి అప్డేట్. మన స్వామివారికి సంబంధించిన లెగ్స్ అయితే లేపుకున్నారు చూడండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారికి సంబంధించిన భుజ భాగంకి యాంగ్లర్స్ అనేది మొత్తము క్రాస్ చేస్తున్నారు అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ మొత్తం యాంగ్లర్స్ అనేది వెల్డింగ్ చేయాలన్నమాట. సో అక్కడ సేమ్ కర్వ్ అనేది చేసుకున్నారు చాక్ పీస్ తోటి. సేమ్ అదే సైజులో యాంగ్లర్స్ అనేది చేసుకొని మొత్తము చేస్తారనమాట. సో అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి స్పేస్ లేదు కాబట్టి మొత్తము మనకి వినాయకుడికి సంబంధించిన లెగ్స్ అనేది పైకి లేపుకున్నారు. సో మనకి రేపటి అప్డేట్లో మనకి వినాయకుడికి సంబంధించిన హ్యాంగ్లర్స్ అండ్ మొత్తము కంప్లీట్ అయిపోతుంది. సో అండ్ లెగ్స్కి సంబంధించింది అయితే కొంచెం ముందు పెట్టుకొని మనకి వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు 2-3 డేస్లో. సో గైస్ ఇంకా 2-3 డేస్లో మనకి వినాయకుడికి సంబంధించిన లెగ్స్ ఇంకా మన బాడీ అయితే ఇంకా 2-3 డేస్లో మనకి ఇది కూడా లేపుతారనమాట పైకి. సో అది కూడా చూపిస్తాను ఫర్దర్ అప్డేట్లో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. రేపటి అప్డేట్లో కలుసుకుందాము. కింద కామెంట్లో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. చలో మరి ఉంటా.